నమస్కారం అండి. నేను మీ అను సిస్టర్ అనురాధని. మీ ఫేస్ మీద ర్యాండమ్ గా థిక్ హెయిర్ వస్తుందా? ఆర్ హ్యాండ్స్ లెగ్స్ మీద అన్వాంటెడ్ హెయిర్ ని చూసి డిస్టర్బ్ అవుతున్నారా? అయితే యు ఆర్ నాట్ అలోన్. అన్వాంటెడ్ హెయిర్ ఈజ్ ఎ కామన్ ఇష్యూ. బోత్ విమెన్ అండ్ ఉమెన్ ఫేస్ ఇట్. బట్ హియర్ ఈస్ ద గుడ్ న్యూస్. దీనికి కొన్ని సొల్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్రమ్ టెంపరరీ టు పర్మనెంట్ రిడక్షన్ మెథడ్స్. ఈ వీడియోలో మనం వాటి గురించి తెలుసుకుందాం. అన్వాంటెడ్ హెయిర్ కారణాలేంటి, ఈ సమస్యకు బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, అలాగే ఈ సమస్యకు సంబంధించి మీకున్న అన్ని డౌట్స్ గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ కాజెస్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్? అన్వాంటెడ్ హెయిర్ అంటే జస్ట్ అన్ అవుటర్ ఇష్యూ అనుకోకండి. సమ్ టైమ్స్ ఇట్స్ బాడీ స్క్రీమింగ్ ఫ్రమ్ ద ఇన్సైడ్. అంటే ఎలాంటి కారణాల వల్ల ఇలా ఎక్సెస్ గ్రోత్ ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇది ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ ఆర్ పిసిఓస్, పిసిఓడి ఈ ఫేజెస్ లో ఆండ్రోజన్ అంటే మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువైతే ఫేస్, చెస్ట్, బ్యాక్ మీద థిక్ హెయిర్ వస్తుంది. ఇక సెకండ్ రీజన్ జెనెటిక్స్. మదర్ ఇన్ లా, కజిన్స్ మీద కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ ఉంటే ఛాన్సెస్ మీ మీద కూడా ఉంటాయి. ఇట్స్ ఇన్ ద జీన్స్. ఇక ఇంకొక రీజన్ మెడికేషన్స్. అంటే మన స్టెరాయిడ్స్, హార్మోనల్ పిల్స్, ఈవెన్ బర్త్ కంట్రోల్ పిల్స్, టాబ్లెట్స్ లాంటివి అన్వాంటెడ్ హెయిర్ ని ట్రిగర్ చేస్తాయి. ఇంకొక రీజన్ హెల్త్ కండిషన్స్. అంటే థైరాయిడ్ ఇష్యూస్, పిసిఓస్, కుషనింగ్ సిండ్రోమ్. ఈ హెల్త్ ఇష్యూస్ లో అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ కామన్ గా ఉంటుంది. ఇంకొక రీజన్ స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్. చాలా స్ట్రెస్ పడడం, ప్రాపర్ నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, ఇవి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని క్రియేట్ చేసి హెయిర్ గ్రోత్ ని స్పీడప్ చేస్తాయి. సో అసలు కాజ్ తెలుసుకోవాలి అంటే స్కిన్ ఆర్ హార్మోనల్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్. దే విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ద రియల్ రీజన్ అండ్ సజెస్ట్ కరెక్ట్ ట్రీట్మెంట్. అయితే మీరు ఈ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేసినప్పటికీ మీకు ఎక్సెస్ హెయిర్ గ్రోత్ రావడానికి గల కారణాలను ఐడెంటిఫై చేసి అవి రాకుండా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ వచ్చిన హెయిర్ గ్రోత్ అంటే ఎగ్జిస్టింగ్ హెయిర్ గ్రోత్ ఏదైతే ఉందో వాటికి మనం లేజర్ ఆర్ ఐబీప్రోబ్ ఈ రెండు సర్వీసెస్ హెల్ప్ తీసుకుని కంప్లీట్ గా తగ్గించుకోవచ్చు. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. మీరు క్విక్ ఫిక్స్ కోసం చూస్తున్నారా ఆర్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలా? క్విక్ ఫిక్స్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఎలాంటి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇది షేవింగ్. క్విక్ అండ్ పెయిన్లెస్ బట్ ఓన్లీ టెంపరరీ. 2 to 3 days లో హెయిర్ గ్రో బ్యాక్ అవుతుంది. అలాగే ఇన్గ్రోన్ హెయిర్స్, బంప్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా దీని వల్ల క్రియేట్ అవుతాయి. ఇక సెకండ్ ఆప్షన్ వ్యాక్సింగ్. ఇది హెయిర్ ని రూట్ నుంచి రిమూవ్ చేస్తుంది. 3 to 4 weeks లో హెయిర్ మళ్ళీ కంప్లీట్ గా గ్రో బ్యాక్ అవుతుంది. బట్ ఇది పెయిన్ఫుల్ అండ్ సమ్ టైమ్స్ సెన్సిటివ్ స్కిన్ కి ఇరిటేషన్ క్రియేట్ చేయొచ్చు. ఇక థర్డ్ ఆప్షన్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్. ఇది క్రీమ్ ను స్కిన్ పైన అప్లై చేసిన 5 to 10 minutes లో హెయిర్ డిజాల్వ్ అయిపోతుంది. But some creams have harsh chemicals, especially not safe for sensitive types. It may create some pigmentation. ఇక ఫోర్త్ ఆప్షన్ థ్రెడ్డింగ్ అండ్ ప్లకింగ్. ఐబ్రోస్ కి ఇది ఒక సొల్యూషన్, బట్ టైం కన్సూమింగ్ అండ్ రెడ్నెస్ అండ్ బంప్స్ రావడం జరుగుతుంది స్కిన్ పైన. ఇక ఇంకొక ఆప్షన్ లేజర్ హెయిర్ రిమూవల్. మోడర్న్, పవర్ఫుల్ అండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. లేజర్ లైట్ హెయిర్ రూట్ ని టార్గెట్ చేసి స్లోగా గ్రోత్ ని రెడ్యూస్ చేస్తుంది. 6 to 8 sessions తర్వాత 70 to 90% డార్క్ హెయిర్ తగ్గిపోతుంది. మెయింటెనెన్స్ కోసం వన్స్ ఇన్ ఏ వైల్ ఈ సెషన్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ దీంట్లో కలర్ పిగ్మెంట్స్ లేని మీడియం, ఫైన్ అండ్ గ్రే హెయిర్ రెస్పాండ్ అవ్వదు. ఇక ఈ ఫైన్, గ్రే, మీడియం టైప్ ఆఫ్ హెయిర్ కి బెస్ట్ సొల్యూషన్ అనూస్ ఐబీప్రోబ్ ట్రీట్మెంట్. ఇది FDA అప్రూవ్డ్ పర్మనెంట్ సొల్యూషన్. ట్రీట్మెంట్ లో ఇంటెన్సిటీ రూట్ కి పాస్ చేసి కంప్లీట్ గా రూట్ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో హెయిర్ ఫాలికల్ డిస్ట్రాయ్ అవుతుంది కాబట్టి మళ్ళీ హెయిర్ రీగ్రో అవ్వదు. ఈవెన్ ఇది వైట్ హెయిర్, థిన్ హెయిర్, గ్రే హెయిర్ మీద కూడా వర్క్ చేస్తుంది. స్లైట్లీ అన్కంఫర్టబుల్ బట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా సేఫ్ గా ఇవ్వచ్చు. సో దీంట్లో రూట్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవుతుంది కాబట్టి మళ్ళీ హెయిర్ గ్రో అవుతుంది అనే టెన్షన్ అవసరం. ఇక ఇంకొక ఆప్షన్ ప్రిస్క్రిప్షన్ ట్రీట్మెంట్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ పిసిఓస్ వలన అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. సో సెల్ఫ్ రెమెడీస్ ఎనఫ్ కావు, డాక్టర్ ని కన్సల్ట్ చేయడం కూడా అవసరం. దే మే ప్రిస్క్రైబ్ సర్టెన్ మెడికేషన్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ లైక్ బర్త్ కంట్రోల్ పిల్స్, హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, యాంటీ ఆండ్రోజన్స్. ఇది ఆండ్రోజన్స్ ని అంటే మేల్ హార్మోన్స్ ని సప్రెస్ చేయడానికి, అలాగే కొన్ని టాపికల్ క్రీమ్స్ ఇవి హెయిర్ గ్రోత్ ని స్లో చేయడానికి. ఇవి ఓన్లీ అండర్ డాక్టర్ అడ్వైస్ తో చేయాలి. ఈ మెడికేషన్స్, క్రీమ్ వలన ఫ్యూచర్ లో హెయిర్ ఎక్కువగా రాకుండా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న హెయిర్ పర్మనెంట్ గా కంప్లీట్ గా తగ్గించుకోవాలంటే లేజర్ మరియు ఐబీప్రోబ్ సర్వీసెస్ కాంబినేషన్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐబీప్రోబ్ సర్వీస్ అనేది అనూస్ లో అన్ని సెంటర్స్ లో కూడా అందుబాటులో ఉంది. ఇక మనకు వచ్చే కొన్ని సందేహాలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. మెథడ్స్ లైక్ షేవింగ్, క్రీమ్స్ ఈజీ బట్ రిస్కీ.
బట్ చిన్న మిస్టేక్ తో స్కిన్ డ్యామేజ్ అయ్యి హైపర్ పిగ్మెంటేషన్ అనే ఇష్యూస్ కూడా రావచ్చు. కానీ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ లో FDA అప్రూవ్ టెక్నాలజీ, మీ స్కిన్ టైప్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ని మ్యాచ్ అయిన కస్టమైజ్ ప్లాన్, సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ కేర్ అండ్ సూపర్విజన్. లేజర్ అండ్ ఐబీ ప్రోబ్ లాంటి ట్రీట్మెంట్స్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ని అండ్ కాన్ఫిడెన్స్ ని ఇస్తాయి. మీ ఫేస్ కి గ్లో కావాలి అంటే ఫేషియల్ చేయించుకుంటారు కదా, అలాగే బాడీ కూడా స్మూత్, క్లీన్ అండ్ కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వాలి కదా మరి. సో డోంట్ జస్ట్ రిమూవ్ హెయిర్, రిమూవ్ ఇట్ రైట్. పర్మనెంట్ హెయిర్ రిమూవల్ సొల్యూషన్ ఏంటి? ఐబీ ప్రో ట్రీట్మెంట్ ఇస్ ద ఓన్లీ FDA అప్రూవ్డ్ పర్మనెంట్ మెథడ్. లేజర్ తో హెయిర్ గ్రోత్ రెడ్యూస్ అవుతుంది, థింగ్ సాఫ్ట్ గా మారుతుంది. ఇక సెకండ్ డౌట్, లేజర్ అందరికీ సేఫా? తప్పకుండా. డయోడ్ అండ్ ఎండియాగర్ లేజర్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా లైట్ అండ్ డార్క్ స్కిన్ టైప్ ఆఫ్ హెయిర్స్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. ఎన్ని లేజర్ సెషన్స్ కావాలి? 6 to 8 సెషన్స్ తర్వాత మేజర్ హెయిర్ రిడక్షన్ కనిపిస్తుంది. తర్వాత మెయింటెనెన్స్ కి జస్ట్ 1 to 2 సెషన్స్ పర్ ఇయర్ సరిపోతాయి. ఇక నెక్స్ట్ డౌట్, అన్వాంటెడ్ హెయిర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఏమైనా ఇండికేషన్? డెఫినెట్ గా. సడన్ ఆర్థిక్ హెయిర్ గ్రోత్ ఫేస్, చెస్ట్ మీద వస్తే PCOS, థైరాయిడ్ ని చెక్ చేసుకోవాలి. క్రీమ్స్ అనేవి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాయి, హెయిర్ ని సర్ఫేస్ లో రిమూవ్ చేస్తాయి, రూట్ అన్టచ్డ్ గా ఉంటుంది కాబట్టి హెయిర్ క్విక్ గా గ్రో బ్యాక్ అవుతుంది. సో వ్యూవర్స్, అన్వాంటెడ్ హెయిర్ వల్ల కాన్ఫిడెన్స్ తగ్గించుకోకండి. ఒకసారి రీజన్ తెలుసుకుని కరెక్ట్ సొల్యూషన్ తో స్టార్ట్ చేయండి. టెంపరరీ మెథడ్స్ ఓకే ఫర్ నౌ, బట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కోసం గో ఫర్ ట్రస్ట్ ఎక్స్పర్ట్ గైడెడ్ సొల్యూషన్స్ లైక్ లేజర్, ఐబీ ప్రోబ్, ఎటానోస్. మీ స్కిన్ కి సేఫ్, మీ ఫ్యూచర్ కి, మీ కాన్ఫిడెన్స్ కి. అండ్ రిమెంబర్, బ్యూటీ అంటే హైడ్ చేయడం కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఫీలింగ్ ఫ్రీ అండ్ కంఫర్టబుల్ ఇన్ యువర్ ఓన్ స్కిన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, కామెంట్ లో మీకు నచ్చిన మెథడ్ షేర్ చేయండి, అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ health and beauty updates. Stay safe, confident and blessed. Thank you.